లిక్కర్ వ్యవహారంలో క్లీన్ చిట్ తీసుకున్న కవిత ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేందుకు ఆమె అలిపిరి పాదాల మండపం నుంచి మరి కాసేపట్లో బయలుదేరి వెళ్తున్నారు. మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం మీకు ఒక ఆనవాయితీగా వస్తుంది మేడం. గతంలో కూడా వెంకటేశ్వర దర్శించుకున్నారు, ఇప్పుడు దర్శించుకోబోతున్నారు. అసలు ఏమైనా రీజన్? ప్రధానంగా ఇవాళ కేసులో క్లీన్ చీట్ వచ్చినటువంటి సందర్భంగా మేము స్వామివారిని దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఎవరికైనా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన నమ్మకం ఉంటుంది కాబట్టి మరి ఆ స్వామివారి దర్శనానికి మొక్కు ఉంది, ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. క్లీన్ చిట్ రావడం ఎలా అనిపిస్తుంది మీకు? మీరు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు, కానీ తెలంగాణ బిడ్డలందరూ కూడా మీ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత ఒక ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. నిజాయితీగా ఉన్నాము, ఖచ్చితంగా న్యాయం మా పక్షం ఉంది కాబట్టి గెలుస్తామనే విశ్వాసం ఉన్నప్పటికీ ఆలస్యం అవుతున్న కొద్ది రకరకాల అనుమానాలు, అదేవిధంగా జైలు జీవితం గడిపినప్పుడు 5.5 నెలలు అయితేనేమి, అంతకుముందు 2.5-3 సంవత్సరాలు అయితేనేమి రకరకాల మాధ్యమాల్లో రకరకాల మనుషులు ఇష్టారీతిగా మాట్లాడడం అన్నది నాకు మా కుటుంబానికి చాలా బాధాకరంగా అనిపించింది. కాకపోతే ఇవాళ కోర్టు వారందరికీ కూడా ఒక చెంపపెట్టులాగా మంచి సమాధానం ఇచ్చిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. అందుకే ఎప్పుడు కేసులోంచి బయటపడినా కూడా ఖచ్చితంగా స్వామివారికి వచ్చి నడిచి స్వామివారి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్నాం. మొదట లక్ష్మీనరసింహ స్వామివారికి మొన్న అభిషేకం చేసుకున్నాం, ఈరోజు స్వామివారి దగ్గరికి వచ్చాం. సో ఈ ఆనవాయితీ ఎలా కొనసాగాలని, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మాకు చాలామంది మొచ్చమయ్యేల దర్శనానికి వారందరికీ కూడా వారు సానుకూలంగా దర్శనానికి అవకాశం ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. టీటీడీ వారికి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్లో కూడా మంచిగా అందరికీ దర్శనం అయ్యేటట్టు మేనేజ్ చేస్తున్నందుకు చైర్మన్ గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. క్లీన్ చిట్ వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డల నుంచి ఎలాంటి రెస్పాన్స్ మీకు అనిపిస్తుంది? చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. అందరూ చెప్తూ వచ్చారు, మాకు మీ మీద ఉన్నటువంటి నమ్మకం మరొకసారి ఇవాళ తేటతెల్లం అయిపోయింది, రుజువు అయిపోయింది అని చెప్పారు. నేను ఆనాడు కూడా చెప్పాను కడిగిన ముత్యంలా వస్తామని చెప్పి, ఈరోజు అదే నిజమైనందుకు సంతోషిస్తాను. జనజాగృతి పేరుతో ఇప్పటికే మీరు జనాల్లోకి వెళ్ళారు, ఒక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు, త్వరలో పార్టీ పెడతారని ప్రకటించారు కూడా. అంటే ఏ విధంగా ఉండబోతుంది? ఇన్ని పార్టీల మధ్య మీ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? జనాలు తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారా? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది సంపూర్ణంగా విఫలమైందండి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో ఒక్కటి అంటే ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ ఏమో అసలు ఉన్నారా లేదా అన్నట్టు ఉన్నారు. వాళ్ళకు ఢిల్లీ విషయాలు తప్ప అసలు తెలంగాణ విషయాలంటే పట్టి ఉండవు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎత్తి చూపడంలో విఫలమవుతుండడంతో ప్రభుత్వం అలా సాగిపోతుంది, వచ్చిన ఎన్నికలను గెలుచుకుంటూ పోతుంది, ప్రజలకు మాత్రం లాభం జరగడం లేదు. సో రేపు పొద్దున మేము పెట్టబోయేటటువంటి పార్టీ ప్రజల మధ్యలో నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలను స్టడీ చేస్తూ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మేము పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాం. అటువంటి ఒక ప్రజల పార్టీని, ఇంటి పార్టీని మేము పెట్టబోతా ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ నేషనల్ పార్టీయే, కాంగ్రెస్ నేషనల్ పార్టీయే, బీజేపీ నేషనల్ పార్టీయే. రేపటి నాడు జాగృతి పార్టీ వచ్చాక ఇదొకటే తెలంగాణ ఇంటి పార్టీ అవుతుంది కాబట్టి మరి ప్రజలు ఆదరిస్తారని నమ్ముతున్నాం. చివరిగా చెప్పండి, తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడా కొనసాగుతుందా మీ పార్టీ? తెలంగాణ ఓన్లీ. మొత్తం మీద తాను పెట్టే పార్టీ తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేస్తాను, ఖచ్చితంగా తాను పెట్టబోయే పార్టీ తెలంగాణలో ఒక ప్రపంచంలా మారుతుందని కల్వకుంట్ల కవిత టీవీ5కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తాను పార్టీ పెట్టే ముందే ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతోనే తాను తిరుపతికి వచ్చినట్లు ఆమె వెల్లడించారు. కెమెరామెన్ శేఖర్తో జగదీష్, టీవీ5, తిరుపతి.